చంద్రగిరి గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ అమ్మవారి ఆలయం పునఃప్రారంభ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ కుంభాభిషేకం మహోత్సవ కమిటీ అధ్యక్షులు మొక్కల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో చంద్రగిరి గ్రామదేవతగా వెలిసిన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ అమ్మవారి ఆలయం పునఃప్రారంభం కుంభాభిషేక మహోత్సవం కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కుంభాభిషేక మహోత్సవ కమిటీ అధ్యక్షులు మొక్కల చంద్రశేఖర్ రెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ బుధవారం అమ్మవారి ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, శతచండీ పారాయణ, అఖండ దీపారాధన, అష్టదేవత మండపారాధన నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 8వ తేదీ గురువారం సహస్ర కలశ మండపారాధన, పంచకుండ మూలయందు శృలాంగ దేవతా హోమములు జరుగుతాయన్నారు. 9వ తేదీ శుక్రవారం యంత్ర శిఖర ప్రతిష్ట సహిత సహకుంభాభిషేకములు, మూలమంత్ర హోమాలు నిర్వహించడంతో కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సలహాలు సూచనలతో ఆలయ కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఓకే. శ్రీ చంద్రగిరిలో వెలిసిన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ యంత్ర శిఖర ప్రతిష్ఠ జరుగును. ఈ కార్యక్రమంకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృపగా వచ్చి దైవ దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. 7వ తేదీ అనగా 7/8 గణపతి హోమము, పుణ్యవాసము, పంచాంగ శ్రావణం జరపబడును. 4:30 గంటలకి మత్స్యగ్రహణము, అంకురార్పణము, అగ్ని ప్రతిష్ఠ జరుగును. 8వ తేదీ 2 గంటలకి 7:30 గంటలకు చండీ హోమము, తీర్థ ప్రసాదాలు జరుగును. అదే రోజు సాయంత్రం మరియు సహస్ర చండీ హోమము కార్యక్రమాలు జరుగును. 9వ తేదీ శుక్రవారం రోజు 5:50 మొదలగు ఈ కలశాభిషేకము, అది రాత్రి మధ్యాహ్నం 9:26 కలశ ప్రతిష్ఠ కుంభాభిషేకము జరపబడును. దీంతో పాటు అన్నదానము, తీర్థప్రసాదాలు, ప్రతిరోజు తీర్థప్రసాదాలు అన్నీ పులివర్తి నాని గారి ఆదేశాల ప్రకారం ఆయన దీని ప్రకారమే అన్నీ జరుగుతాయి. పులివర్తి నాని గారి హృదయంతో ఈ కార్యక్రమానికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్న చంద్రగిరి శాసనసభ్యులు హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.